ఓట్ చోరీ అంశం మీదే రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు చేసిన తీవ్ర విమర్శల మీద ముందు బీజేపీ నేత కిషోర్ గారు ఎట్లా స్పందిస్తారు చూద్దాం. కిషోర్ గారు చెప్పండి, ఏమిటి ఆ ఓట్ చోరీ అంశం బాగా ఇబ్బంది పెడుతోందా బీజేపీని? మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, మొత్తం ఓట్లు ఏమిటి రేషన్ కార్డు పోతే అయిపోతే ఈ ఓటు చోరీతో ఓటు పోతే అని కూడా ఆయన హెచ్చరిస్తున్నారు. ముందుగా శ్రీనివాస్ గారు, కమ్యూనిటీ గారు, మీకు అట్లాగే విజయ్ గారికి, శరణ్ కౌశిక్ గారికి, మన సాక్షి ప్రేక్షకులందరికీ శుభోదయం అండి. సార్, మీకు తెలిసిందే, మనము ఇదే ఓట్ చోరీ అనుకుంటూ బీహార్ ఎలక్షన్స్ ముందు రాహుల్ గాంధీ గారు లేవనెత్తారు. అఫ్కోర్స్ కర్ణాటకలో అన్నారు, దాని తర్వాత హర్యానాలో అన్నారు. అవన్నీ మీడియా సంస్థలు కూడా వాళ్ళ ఇండ్లలోకి వెళ్ళి మరీ డిస్ప్రూవ్ చేశాయి. ఏదో ఫోటోలు తారుమారయ్యాయనో, లేకపోతే ఒకే ఇంట్లో ఇంతమంది ఉన్నారనో, 0 ఇంటి నెంబర్తో ఇంతమంది ఉన్నారనో అంటే నిజంగానే మరి అంతమంది ఈరోజు కూడా బస్తీలలో ఉంటున్నారు. ఇంటి నెంబర్ లేని ఇళ్లలో ఉన్నప్పుడు 0 నెంబర్లే ఇస్తారని, దాని తర్వాత ఎవరిదో వేరే ఫోటో ఉంది, ఒక మోడల్, బ్రెజిలియన్ మోడల్ అని అంటే వారికి ఇంటి దగ్గరికి వెళ్ళి వారిని చెక్ చేస్తే నిజంగానే ఉన్నారు, ఫోటోలు మాత్రం నిజంగానే వేరే ఇట్లా రావడం జరిగింది అని. దాని తర్వాత ఇంకా వీరు ఎటువంటివైతే ఆరోపణలు చేశారో, ఒకే వ్యక్తికి పలు చోట్ల ఉన్నాయి అని అంటే పలు చోట్ల ఒకేసారి ఉండడం కాదు, అతను మారుతూ వస్తున్న తరుణంలో ఒక్కొక్క రాష్ట్రంలో కూడా ఉన్నదని, అది ఒరిజినల్ ఐడియా అని అది కూడా వెరిఫై చేశారు. ఈ విధంగా ఎన్నో విషయాలు వెరిఫై చేసి ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పింది, నిజంగానే ఏమైనా మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే ఇది అఫిడవిట్లు ఫైల్ చేసి, సంతకాలు చేసి అఫిడవిట్లు ఫైల్ చేసి కేసులు పెట్టండి అని చెప్పారింది. ఈవెన్ సుప్రీంకోర్టు దాని తర్వాత ఇప్పుడే మీరు ఒక వీడియో వేశారు, చాలా బాగుంది నిజంగానే. చనిపోయిన వ్యక్తి తన ఓటు ఉండడం 15 సంవత్సరాల తర్వాత కూడా, అండ్ ఆ ఓటు ఎవరో వచ్చి వేసేయడం ఆయన పేరు మీద జరుగుతుంది అనేది. దానికోసమే కదండి ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తీసుకుంది ఎలక్షన్ కమిషను. ఎన్నో రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతుంది, 11 రాష్ట్రాలు అనుకుంటున్నాను ఇప్పుడు. రైట్, బీహార్లో చేశారు ఈ రివిజన్. ఒక్క నిమిషం కిషోర్ గారు, ఇది బాగానే ఉంది. ఇందాక పరకాల గారి వీడియో కూడా చూసాం కదా, ఎన్ని కోట్ల ఓట్లు అదనంగా పడ్డాయి ఏమిటి, దాని మీద కూడా చాలా తీవ్ర విమర్శలు వస్తున్నాయి కదా. ఈవెన్ ఏపీలో కూడా 10% ఓట్లు అంటే 50 లక్షల ఓట్లు అదనంగా పోలే. అసలు ఎన్నికల కమిషన్కి తెలుసు ఈ దొంగ ఓట్లు ఉన్న సంగతి, కేంద్రానికి తెలుసు, న్యాయ వ్యవస్థకి తెలుసు, రాజకీయ నాయకులందరికీ ఛాలెంజ్ చేయడానికి మాత్రం ముందు రావట్లేదు. దురదృష్టం కాదు. పరకాల గారు చెప్పేది అది కాదు సార్. పరకాల గారు చెప్పేది టెక్నాలజీలో అడ్వాన్సెస్తో ఇంకా ఇదవుతుంది, కానీ పరకాల గారు చెప్పేది అది కాదు. ఈవినింగ్ ఒక అంచనాలు ఇస్తూ ఉంటారు, ఈ గంటకి ఇన్ని పూలయ్యాయి, ఈ గంటకి ఇన్ని పూలయ్యాయి అని చెప్పి. మన తెలంగాణలో దాదాపు 34,000 బూత్లు ఉన్నాయి. ఆ 34,000 బూత్ల నుంచి కూడా అంచనాలు ప్రతి గంటకి, ప్రతి 2 గంటలకి ఎలక్షన్ కమిషన్ ఇస్తూనే ఉంటుంది. మీకు తెలిసిందే, పొద్దున్న 10 కల్లా ఇంతమంది అదే ఫైనల్ ఫిగర్లోనే మీకు ఒక్క విషయం, మనం ఆ ఫైనల్ ఫిగర్లో ఈ బూత్లో ఉన్న ఏజెంట్స్ అందరూ సంతకం చేసి, ఆ ఇన్ఛార్జ్ సంతకం చేసి, బూత్ ఇది ఆఫీసరు, దాని తర్వాత ఫైనల్గా ఈవీఎంలో ఉన్న నెంబర్కి ఈ బూత్లో ఆ రోజు ఇంతమంది ఓట్లు వేశారని సంతకం చేసిన దానికి ఫైనల్ టోటల్కి మధ్యలో ఇంతవరకు ఎవరి తేడా ఎక్కడ కనపడలేదు సార్. అదే అందులో అందరూ బూత్లు ఉన్నారు, ఏజెంట్స్ ఉన్నారు, ఉన్నారు. కాదు ఏపీలో పెరిగినాయి, హర్యానాలో పెరిగినాయి, దేశవ్యాప్తంగా లోక్సభ ఎలక్షన్లు జరిగినాయి, తెలంగాణలో జరిగినాయి అని అప్పట్లో రాలేదు. తెలంగాణ ఎలక్షన్స్ వరకు అంత పెద్ద హైదరాబాదు, ఏపీ రెండిట్లో డబుల్ ఓటింగ్ ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ సరే జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ బీజేపీ దేశద్రోహానికి పాల్పడుతోంది అన్నది మన రాహుల్ గాంధీ గారి ఆరోపణ. తప్పనిసరిగా అబద్ధాలు ప్రచారం చేసేవారు ఎవరైనా కానీ దేశద్రోహానికి, ఎందుకంటే దేశంలో ఉన్న ప్రజాస్వామ్య వ్యవస్థల మీద నమ్మకం పోగొట్టే విధంగా దీన్ని ఏదో మరో బంగ్లాదేశ్, మరో పాకిస్తాను, మరో నేపాల్లో వచ్చినట్లుగా 4 రోజుల్లో స్ట్రీట్ పవర్తో ప్రభుత్వాలను శాసించాలన్న దారిలో విధంగా ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఈ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చేస్తున్నారనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. నిజమే, మరి ఇది ప్రజాస్వామ్య విరుద్ధము, దేశ ద్రోహమే అవుతుంది మరి. రైట్. మోహన్ కుమార్ గారు అనంతపురం నుంచి, ఓట్ చోరీ మీద మీరేమంటారు, దొంగోట్ల వ్యవహారం మీద మీరేమంటారు? సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమస్కారం, మాట్లాడండి సార్. యాక్చువల్ గా పోరెడ్డి సార్ కి ఒక క్వశ్చన్ సార్. ప్లీజ్.
సార్ యాక్చువల్ గా ఇప్పుడు మన పరకాల గారు ఏదో చెప్పారు, ఓకే అది బాగానే ఉంది అనుకుందాం సార్. మన ఆంధ్రప్రదేశ్ లోనే 1 hour లోనే 12% ఎలా పెరిగింది అనేది వాళ్ళని ఐడెంటిఫై చేశారు సార్. వాళ్ళ నీతి నిజాయితీ పరువులు కదా వాళ్ళు, బీజేపీ వాళ్ళు. బీజేపీ దీనికి ఏమైనా ఆన్సర్ చెప్పగలరా వాళ్ళు? అవును, 12%, నాట్ 1%. 1 hour లో 12% ఈజ్ నాట్ పాసిబుల్. ఇది దొంగ ఓట్లే అని కాదు. చెప్తారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే వైవి సుబ్బారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు వీళ్ళందరూ వెళ్ళి మొత్తం ఆధారాలతో సహా ఎలక్షన్ కమిషన్కి ఇస్తే అసలు ఎలక్షన్ కమిషన్ స్పందించరు. అదొక విచిత్రమైన పరిస్థితి. వీవీప్యాట్ స్లిప్పులు ఈవీఎంలు కలిపి లెక్క ఏంటంటే ససేమిరా మాట్లాడట్లేదు. ఏదో మామూలు మార్కులు ఏమి పోల్ చేయని ఈవీఎంలు చూపిస్తామని చెబుతున్నారు. ఎక్కడే డౌట్ వచ్చేస్తాం. ససేమిరా కాకపోయినా కూడా మళ్ళీ వీళ్ళకి ఎవరు హక్కు ఇచ్చారు? 45 days దాకా ఉండాలి. కాల్చే హక్కు వీళ్ళకి ఎవరికి ఇచ్చారు సార్? అదే ఓటు బ్యాలెట్ కాల్చినట్లు ప్రజలు కూడా అట్లాగే కాల్చుకొని తింటున్నారు ఈ బీజేపీ ప్రభుత్వం. అట్లాంటి పదాలు వద్దులే కానీ ఆ ఇష్యూ వేరు, ఇష్యూ వేరు. దయచేసి అట్లా అనొద్దు. దీని వరకు మాట్లాడుకోవాలి, సబ్జెక్ట్ దీని వరకు మాట్లాడుకోవాలి. అవకతవకలు జరిగాయన్నది పాయింట్ అక్కడ. రైట్. చరణ్ గారు చెప్పండి, ఏ రకంగా దేశద్రోహం చేసిందో రాహుల్ గాంధీ గారు అన్నారు, రేవంత్ రెడ్డి గారు ఆ రకంగా మాట్లాడారు. సో బీజేపీ వారి వాదన విన్నారు కదా, మీరేం సమాధానం ఇస్తారు సార్? ఇప్పుడు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఎలక్షన్ కమిషన్ కావచ్చు, గతంలో ఉన్నటువంటి నిబంధనలు తొలగించి ప్రధానంగా ఏదైతే చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు ఉండాలని చెప్పి నిబంధన ఉన్నప్పటికీ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టును తీసేసి అదే సీనియర్ మంత్రి, అదేవిధంగా ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు అంటే ముగ్గురిలో ఇద్దరు వాళ్ళే మెజారిటీగా ఉండడంతో ఎలక్షన్ కమిషనర్లు కావచ్చు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కావచ్చు, వారు అనుకూలమైన వ్యక్తులు నియమించుకోవడంతో ప్రధానంగా దేశవ్యాప్తంగా ఓటు చోరికి భారతీయ జనతా పార్టీ పాల్పడుతుందని చాలా స్పష్టం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎంతసేపు హిందూ ధర్మం లేకపోతే అదేవిధంగా హిందూ ధర్మం గురించి కావచ్చు, సనాతన ధర్మం గురించి చెప్తా ఉన్నాం. హిందూ ధర్మైనా సనాతన ధర్మైనా ధర్మాన్ని రక్షించేయాలని చెప్పేసి నీతి. కానీ భారతీయ జనతా పార్టీ నీతి ఫాలో కాకుండా దేశవ్యాప్తంగా మీరు చూస్తా ఉన్నారు. ఆ మహారాష్ట్రలో ఎంపీ ఎలక్షన్ల తర్వాత 1 కోటి ఓట్లు పెరిగిన మాట వాస్తవం. హర్యానాలో ఏకంగా 25 లక్షల ఓట్లు పెరిగితే 9 లక్షల ఓట్లు ఉత్తరప్రదేశ్ వాళ్ళని తీసుకొచ్చి హర్యానాలో నమోదు చేసి అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. 1,12,000 ఓట్ల తేడాతో ఓడిపోయిన పరిస్థితి మనం చూసినాం. తర్వాత బీహార్లో 60 లక్షల ఓట్లు తొలగించి 22 లక్షల ఓట్లు కొత్తగా నమోదు చేశారు. ఎక్కడైతే ఇండియా కూటమి కావచ్చు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ వ్యతిరేక ఉన్న పార్టీలో ఓట్లు వేస్తారన్న దగ్గర ఓటు తొలగించే ప్రయత్నం, తర్వాత పర్సంటేజ్ లో కూడా తేడాలు కనపడతా ఉన్నాయి. ఇప్పుడు పరకాల ప్రభాకర్ గారు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే 5 కోట్ల ఓట్లు సంబంధించి చాలా స్పష్టంగా పర్సంటేజ్ లో వ్యత్యాసం ఉంది. దాంతో 73 స్థానాలు ఇండియా కూటమికి అదనంగా యాడ్ అయినాయి. అదే ఇండియా కూటమికి యాడ్ అయి ఉంటే 300 పైచులకు వచ్చేది, అసలు గవర్నమెంటే మారే అవకాశం ఉందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిండు. ఇప్పటివరకు ఎలక్షన్ కమిషన్ దాని మీద మరి ఆధార్ కార్డు లింకు చేస్తురా లేకపోతే ఇంకేమైనా చేస్తారని ఇప్పటివరకు ఎలక్షన్ కమిషన్ ఎంతసేపు అమిత్ షా గారికి సంబంధించినటువంటి కావచ్చు, నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని వాళ్ళు పల్లెత్తి మాట్లాడకుండా ఎంతసేపు ప్రతిపక్షాలను తిట్టే ప్రయత్నమే ఎలక్షన్ కమిషన్ కూడా చేస్తా ఉంది. కాబట్టి ఇప్పటివరకు జరిగినటువంటి ఏదైతే హర్యానా కావచ్చు, అదేవిధంగా ఢిల్లీ కావచ్చు, బీహార్ కావచ్చు, మహారాష్ట్ర ఎలక్షన్ లో చూసిరు. అదే కాకుండా అదే విధంగా ఇక్కడ ఏదైతే వీడియో ఫుటేజ్ కూడా డిస్ట్రాయ్ అవుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మరి నిజానే పారదర్శకంగా ఎలక్షన్ జరిగినప్పుడు వీడియో ఫుటేజ్ పెట్టింది దేని కోసం? అవును, మీరు కాదుగా. ఇప్పుడు ఇన్ని కబుర్లు చెప్పారు మీరు కానీ రాహుల్ గాంధీ గారు కానీ, ఆంధ్రప్రదేశ్లో అన్ని జరిగిందని పార్లమెంట్లో చెప్తే కూడా రాహుల్ గాంధీ నోరు విప్పలేదు. మీరు ఇక్కడ ఏపీకి వచ్చేసరికి బీజేపీకి, తెలుగుదేశానికి మీరు సపోర్టే ఇస్తున్నారు. ఇంకా మీకు వాళ్ళకి తేడా ఏముంది? ఊరుకో స్వామి, మొత్తం మీరు చంద్రబాబు గారికి భజన చేయటమే కదా మీ కార్యక్రమం. అక్కడ అవకతవకలు జరిగితే మీకు సమ్మగా ఉంది, ఏపీలో మాత్రం అవకతవకలు జరిగితే నోరు విప్పరు రాహుల్ గాంధీ. ఇంకేం రాహుల్ గాంధీకి ఏం విశ్వసనీయత ఉంటుంది? అట్లా చేస్తే ఎక్కడ జరిగినా తప్పు అనే చెప్పాలి, ఒప్పు అని చెప్పాలి. రాహుల్ గాంధీ మాట్లాడరు. ఇంకా జగన్ గారే స్పష్టంగా హర్యానాలో ఇట్లా జరిగింది తప్పు అది ఆయన చెప్పినా కూడా మీరు మాట్లాడలేకపోయారు. మీరేమో ఇక్కడ బీజేపీకి సపోర్ట్ చేస్తారు, కథలు చెబుతారు మీరు. తప్పు సార్. ఇప్పుడు ఆంధ్రలో అయినా తెలంగాణలో అయినా మరి ఆ మాట రాహుల్ గాంధీతో చెప్పించండి. రాహుల్ గాంధీతో ఒక మాట ఎందుకు అనలేదు? మిథున్ రెడ్డి గారు చెబితే కూడా, మిథున్ రెడ్డి గారి పార్లమెంట్లో నిండు సభలో నిలబడి అక్కడ జరిగినటువంటి వాటిని చెబితే రాహుల్ గాంధీ గారికి ఒక్క మాట అంటానికి కూడా ఇష్టపడలేదంటే ఆయన కూడా ఎన్డీఏలో భాగస్వామి కదా. ఏపీకి వచ్చేసరికి ఆయన కావాల్సిన ఎవరినో చంద్రబాబు గారికి ఇష్టమైన వాళ్ళనో ఎవరో ఒకరిని పెట్టి కథ నడుపుతున్నాడంటే ఆయన కూడా మోడీ గారికి మద్దతుదారే. ఆ రకంగా
మా కాంగ్రెస్ ని ఆంధ్రప్రదేశ్ లో లేకుండా చేసింది జగన్ గారు. పోటీ చేస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో ఉన్నారు సార్. మేము అవును ఎన్డీఏ. మీ ఇక్కడ తెలంగాణలో ఎవరికి ఇచ్చారు మద్దతు? జగన్ గారు తెలంగాణలో కాదు తెలంగాణలో బీజేపీకి ఎన్డీఏ తెలుగుదేశం మద్దతు ఇచ్చిందా? ఇక్కడ కాంగ్రెస్కే కదా మద్దతు ఇచ్చింది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో. మీ ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు కాంగ్రెస్ కి, అక్కడికి వెళ్ళేసరికి మీరు బీజేపీకి కథలు చెబుతారు అనుకోండి. వాళ్ళు టీడీపీ ఇక్కడ న్యూట్రల్ స్టాండ్ తీసుకుంది. గోంగూర స్టాండ్ జనం చెవుల్లో పూలు పెట్టండి, జనం చెవుల్లో పూలు పెట్టండి. ఎన్డీఏ భాగస్వామి అంట, ఇక్కడికి వచ్చేసారంట న్యూట్రల్ స్టాండ్ అంట. చరణ్ గారు ఏమనగలుగుతారండి? జగన్ గారు పార్టీ పెట్టి కాంగ్రెస్ లేకుండా చేశారు ఆంధ్రప్రదేశ్. అది వేరే విషయం, దానికి దీనికి ఏం సంబంధం? అయినా కాదు ఆయన కూడా లోక్సభలో ప్రతిపక్ష నేత. ఆయా రాష్ట్రాలు ప్రస్తావించినప్పుడు ఏపీ గురించి స్వయంగా ఆయన ఎంపీ మాట్లాడినప్పుడు దాన్ని సమర్థిస్తారా లేదా అనేది పాయింట్. సమర్థించలేదంటే రాహుల్ గాంధీ గారు కూడా ఏపీకి వచ్చేసరికి బీజేపీకి తెలుగుదేశానికి సరెండర్ అయిపోయాడని అనుకోరా? అనుకుంటారు కదా. చెప్తా ఉన్నాం, తెలంగాణలో 8 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి పోటీ చేసి 23లో తెలుగుదేశం పార్టీ మన జూబ్లీస్ ఎలక్షన్ లో ఎవరికి మద్దతు ఇవ్వలేదు. ఆంధ్ర రాష్ట్రంలో మా కాంగ్రెస్ పార్టీతో మేము పోటీ చేసినాం. చంద్రబాబు నాయుడుకి మాకేం సంబంధం సార్? ఎన్డీఏ వారు భాగస్వామ్యం కథలు చెప్పండి. ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేసినని చెబుతున్నారు. ఇక్కడికి వచ్చేసరికి అక్కడ బీఆర్ఎస్ ఏమైనా క్యాండిడేట్ని పెట్టలేదా? ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు జూబ్లీస్లో క్యాండిడేట్ని కూడా పెట్టకపోగా మీకు సపోర్ట్ చేశారు డైరెక్ట్గా. జెండాలు పట్టు తిరిగారు. ఎన్టీఆర్ విగ్రహం పెడతానని రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం నాయకుడికి మద్దతు ప్రకటించారు. చంద్రబాబు గారు గొప్పడని అనేక సార్లు చెప్పాడు ప్రచారంలో. మీరు భలే చెబుతారు స్వామి. అబ్బా రైట్. ఓకే. ఎన్టీఆర్ కాంగ్రెస్ నాయకులు కుక్క మూతి పిందులని తిట్టాడు ఆ రోజుల్లో. మీరు అప్పుడు పుట్టారో లేదో కానీ. విజయవాడ నుంచి ఒక లైన్ లో ఉన్నారు జయప్రకాష్ గారు. నేను అనేది ధర్మంగా జరగాలి ఎలక్షన్ అనేది తప్ప నాకేమి ఎవరి మీద రాహుల్ గాంధీ గారి మీద కానీ మోడీ గారి మీద కానీ ఎవరి మీద వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషము లేదు. జయప్రకాష్ గారు విజయవాడ నుంచి. సార్ గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం, మాట్లాడండి. బీజేపీ అధికార ప్రతినిధి బ్లేటెంట్ గా అబద్ధాలు ఆడుతున్నాడు. మర్యాదగా మాట్లాడండి. లేదు సారీ చెప్పండి. అన్నాడు కాదు అన్నారు. సార్ సారీ. అక్కడ చెప్పినవన్నీ ప్రూవ్ అయినాయి. విదేశీ బ్రెజిలియన్ మోడల్ లేదు ఉందని ఎలా అంటున్నాడు ఆయన? లేదు, అక్కడ 200 సార్లు ఉంది. ఇది పక్కన పెట్టేయండి. ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ లో మీరు సిజేఐని ఎందుకు తీయాలి? మీకు బ్యాడ్ ఇంటెన్షన్ లేకపోతే సిజేఐని ఎందుకు తీయాలి? ముఖ్య హోంమంత్రి ప్రధానమంత్రి కలిసి ఇష్టం వచ్చిన వాడిని అపాయింట్ చేసుకునే కాడికి ప్రతిపక్ష నాయకుడిని పెట్టడం దీనికి అసలు సిజేఐని తీయడం అంటే అదో రిగ్గింగ్. ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ రిగ్గింగ్. రెండోది రిగ్గింగ్ అని కాదు, మీకు ఆ విధానం నచ్చలేదని చెప్పండి. రైట్, థ్యాంక్ యూ. రైట్. ఏంటి బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేసిన లోక్సభ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ చరణ్ గారు అంటున్నారు. ఇంకా వారు ఎందుకంటే వాళ్ళ నాయకుడు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు చెప్తున్నారు వాళ్ళు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మనిషే రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఇంకా వారు మాట్లాడడంలో తప్పులేదు. వారు మాట్లాడాల్సిందే, వాళ్ళు అట్లా మాట్లాడాల్సిందే. సరే, ఏది ఏమైనప్పటికీ ఈరోజు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఓట్ చోరీ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మొన్న రామ్లీలా మైదానంలో ఢిల్లీలో జరిగినటువంటి సమావేశాన్ని కూడా చూసిన నేను. హర్యానా రాష్ట్రంలో ఒక్కొక్క ఇంటి నంబర్ లేనటువంటి ఇంట్లో కూడా ఆ గ్రామంలో 600 ఓట్లు 700 ఓట్లు దొంగ ఓట్లు నమోదు చేయించి బీజేపీ ఓట్ చోరీకి పాల్పడి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి యువకులు వచ్చి ఈ రాష్ట్రంలో ఓట్లు నమోదు చేయించుకొని ఓట్లు వేసిపోయినారని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బూత్ నంబర్ 246లో ఎవెన్యూ అపార్ట్మెంట్లో అక్కడ ఒక ఫ్లాట్లో 1006 నుంచి 1048 ఓట్ల క్రమ సంఖ్య వరకు ఒకే ఒక ఫ్లాట్లో 44 ఓట్లని నమోదు చేయించుకున్నారు. ఇట్లా దాదాపుగా జూబ్లీ హిల్స్లో 40,000 ఓట్లని దొంగ ఓట్లని వాళ్ళు కొత్తగా ఎన్రోల్ చేయించుకొని, ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో పరిధిలో ఉన్నటువంటి BLOలు బూత్ లెవెల్ ఆఫీసర్స్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ సహకారంతో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో దొంగ ఓట్లను నమోదు చేయించుకొని తద్వారా 40,000 ఓట్లని కొత్త ఓట్లని పక్క నియోజకవర్గాలు వాస్తవం సార్. ఇప్పుడు 2023 సాధారణ ఎన్నికల సందర్భంలో బీజేపీ వాళ్ళు ఊరుకుంటారా?
వాళ్ళంతా Central కలిసిపోయారు కదా సార్. Central Election సార్ ఇప్పుడు Commission బీజేపీ పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది వింటది దేశంలో కానీ రాష్ట్రంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో. సో ఇక్కడ తెలుగుదేశం పార్టీ పోటీ కూడా పెట్టలేదు. మీరు అందరు చూసినారు అది ఎందుకు పోటీ పెట్టలేదు అంటే పోటీ పెట్టకపోవడం ఎందుకు బీజేపీకి కనీసం మద్దతు కూడా ప్రకటించకపోతే ఇక్కడ మోడీ గారు అడగలేదు, పోరెడ్డి కిషోర్ గారు అడగలేదు. అదే వాళ్ళ నీతి, అదే వాళ్ళ రాజనీతి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారని తద్వారా ఇక్కడ ఉన్నటువంటి కొద్దిమంది టీడీపీ మద్దతుదారులు ధర్నా చేస్తుంటే కేటీఆర్ గారు ఏదో అనని మాటలు కూడా అన్నట్టు చిత్రీకరించి వాళ్ళంతా టీడీపీ మద్దతుదారులందరూ కట్టగట్టుకొని రేవంత్ రెడ్డి గారికి ఓట్లు వేసినారు. అంటే ఈ రాష్ట్రంలో విధానపరమైన ఒక నిర్ణయం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లోనేమో బీజేపీ, తెలుగుదేశము, జనసేన కట్టగడుతుంది. మరి తెలంగాణలో ఇప్పుడు బీజేపీ పోటీ చేసినప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఈ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బక్క నరసింహులు గారు కావచ్చు, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మా మద్దతు బీజేపీకి అని చెప్పేసి మాట్లాడలేదు. బీజేపీకి డిపాజిట్ గల్లంతు చేయించి రేవంత్ రెడ్డి గారి పరువు నిలబడాలి కాబట్టి, ఆయన ముఖ్యమంత్రి పదవి నిలబడాలి కాబట్టి రేవంత్ రెడ్డి గారికి బలపరిచినటువంటి కాంగ్రెస్ అభ్యర్థికి ఓట్లు వేయించి ఈరోజు రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతుంది తెలుగుదేశం పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు. వీళ్ళు శుద్ధపూసలు కాదు, వీళ్ళు అసలు ఓటు చోరులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ఓటు చోరు పాల్పడుతున్నది ఇది. సార్ ఇంకొకటి, ఎన్నికల కమిషన్ అనేక సందర్భాల్లో రీఫార్మ్స్ తీసుకొస్తుంది, టైం టు టైం చేస్తూ ఉంది. ఈవీఎంలలో ఒక సందిగ్ధం ఏర్పడింది కాబట్టి, ఈవీఎంలో ప్రాపర్గా నిర్వహించడం లేదు కాబట్టి ఒక వీవీప్యాట్ తీసుకొచ్చారు. వీవీప్యాట్ తీసుకొచ్చి ఓట్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ అని తీసుకొచ్చి మొదటగా నాగాలాండ్ రాష్ట్రంలో బై ఎలక్షన్లో చేసి ఒక్కొక్క నియోజకవర్గంలో దాదాపుగా 6 వీవీప్యాట్లను లెక్కించి ఒక ఈవీఎంకు ఆ వీవీప్యాట్కి, ఆ బూతులు ఉన్న ఈవీఎంకు ఆ బూతులు ఉన్న వీవీప్యాట్కి 6 ఒక నియోజకవర్గం నుంచి సరిపోల్చి కరెక్ట్ ఉంటే ఓకే చేస్తున్నారు. కానీ ఈవీఎంల కంటే కూడా వీవీప్యాట్లో ఎక్కువ స్లిప్లు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే 2018 ఎన్నికల్లో నేను గతంలో కౌంటింగ్ వెళ్ళినా కాబట్టి నేను చెప్తా ఉన్నా, అసలు ఒక పారదర్శకత లేనటువంటి ఎన్నికల కమిషన్ కూడా పారదర్శకంగా లెక్క చేస్తూ ఉంది. దీన్ని కొంచెం దేశ ప్రజలు కూడా సరి చేయాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా 2 విధానాలని పాటించొద్దు. అక్కడ ఢిల్లీలో ఒక మాట, రాష్ట్రంలో తెలంగాణ గల్లీలో ఒక మాట మాట్లాడడం రాహుల్ గాంధీ గారు కూడా ఇది సబబు కాదు అనే విషయాన్ని నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున తెలియజేస్తా